హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. నేను ఇవాళ ట్రెడిషనల్ అరబిక్ డిజర్ట్ కునాఫా ఎలా చేయాలో చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ కునాఫా డిజర్ట్ని మన ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. కునాఫాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారు చేసే విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని సన్నటి సేమియా వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి మొత్తం అప్లై చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కునాఫా లోపల స్టఫింగ్ కోసం నేను ఇలా చీజ్ క్యూబ్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 కప్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ కరిగేంత వరకు పాలు సిమ్లోనే ఉంచి కలుపుకుంటూ ఉండాలి. నేను ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిల్క్లో కూడా కలుపుకొని ఆ క్రీమీని మిల్క్లో డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ ఉండలు కట్టకుండా పాలల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం తరిగి పెట్టుకున్న చీజ్ పీసెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని క్రీమీ టెక్స్చర్ లాగా రావాలి. చీజ్ మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ టెక్స్చర్లో రావాలి కునాఫా మధ్యలో పెట్టుకునే క్రీమ్. ఇప్పుడు ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఒక ఆ ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆ సేమియాని రౌండ్ షేప్లో పెట్టుకోవాలి. సేమియాని ఇలా రౌండ్గా సెట్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన క్రీమ్ చీజ్ని మధ్యలో యాడ్ చేసుకొని పైన ఇంకొక లేయర్ సేమియా కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు నీట్గా స్ప్రెడ్ చేసుకున్న కునాఫాని ఒక 10 మినిట్స్ పాటు గోల్డిష్ బ్రౌన్గా కాలనివ్వాలి. అంతేనండి, కునాఫా రెడీ అయిపోయింది. మనం షుగర్ సిరప్తో టాపింగ్ లాగా యాడ్ చేసి సర్వ్ చేసుకోండి. న్యూటెల్లా ఆప్షనల్ అండి, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే టేస్టీ కునాఫా రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మీరు కూడా ఈ ట్రెడిషనల్ కునాఫాని చేసి ఎలా వచ్చిందో ఈ కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.